అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవి అయితే పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు అందించబోతుంది, మరి ఎంతవరకు పెంచబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. పెన్షన్దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇక్కడ మనకి ప్రస్తుతం రూ. 4,000 రూ. 6,000 పెంచి అందించడానికి సిద్ధమవుతుందండి. ఇక్కడ ఎవరైతే రూ. 2,000 తీసుకుంటున్నారో సో వారికి రూ. 4,000, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి సిద్ధమవుతుందండి. కాకపోతే ఇక్కడ మనకి అసలు ఎప్పుడు నిధులు అనేవి పెంచి అందిస్తారని చెప్పి చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే వెల్లడించే అవకాశం ఉందన్నమాట. ఈసారి కేవలం అర్హత కలిగిన వారు మాత్రమే ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే వెల్లడించే అవకాశం ఉందండి. దాదాపుగా 41 లక్షల మంది ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకోబోతుందన్నమాట. త్వరలో దీనిపై కూడా మనకి అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న తాజా సమాచారం వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. ధన్యవాదములు. జై హింద్.